నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము. ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటాము. అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్లిళ్ళు కావటం లేదు. ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా, ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏమిటో తెలీదు, దాన్ని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈ రోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే గనక, మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ. దాంతో పాటు ప్రతి రాశికి కూడా మిత్ర గ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రు గ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ రాసుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి, మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము. కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు. చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏంటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియజేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. మరి ఈ కేతు సహప్రభావం కలిగిన రాశిగా కూడా జ్యోతిష శాస్త్రం మనకి పరిగణలోకి తీసుకుంటోంది. అయితే కేతు కూడా కలిసి ఉండడం వల్ల కొంత ఎక్కువగా ఇంపాక్ట్ కలిగే అవకాశం, అంటే ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళది జలతత్వ స్థిర రాశి, చరరాశి కాదు. మనకి 3 రకాలు ఉంటాయి: స్థిర రాశి, చరరాశి, జలరాశి. కాబట్టి ఇది జలతత్వానికి సంబంధించినటువంటి స్థిరమైన రాశి. ఇది అత్యంత రహస్యమైన, గంభీరమైన, శక్తివంతమైనటువంటి రాశుల్లో ద బెస్ట్ రాశి అన్నమాట. చాలా మంచి రాశి ఇది. అయితే ఈ రాశి యొక్క కారకత్వాలు ఏంటంటే పరిశోధన, రహస్య విద్యలు, తంత్ర మంత్ర వైద్య రక్షణ రంగాలు, సైన్యము, పోలీసు, గూఢచారి వ్యవస్థలు, భూగర్భ సంబంధిత సంపదలు, ఆధ్యాత్మిక సాధనలు, వీటికి సంబంధించిన కారకత్వాలు. అయితే మరి కుజుడు బలంగా ఉంటే ఈ వృశ్చిక రాశి వారికి అసాధ్యాన్ని సైతము సుసాధ్యం చేసుకుంటారు. ది బెస్ట్ రాశి అని చెప్పొచ్చు ఇది. అయితే మరి వృశ్చిక రాశి వారికి మిత్రగ్రహాలు ఏమిటి అంటే రవి, చంద్రుడు, గురువు. ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉంటే ముందుగా రవి ఏమిస్తాడు? అధికార యోగం ఇస్తాడు, ప్రభుత్వ అనుగ్రహం ఇస్తాడు. దీంతో పాటు నాయకత్వ లక్షణాలు, కీర్తి ప్రతిష్టలు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ట్రాడినరీగా, ఐకానిక్ గా ఉంటారనమాట. మరి చంద్రుడు అనుకూలంగా ఉంటే ఏం చేస్తాడు? కుటుంబ సుఖము, మానసిక ప్రశాంతత, ప్రజాదరణ కలిగిస్తాడు. మరి గురువు అనుకూలంగా ఉంటే 3 మంచి రాశులు అన్నమాట, మంచి గ్రహాలు. గురువు అనుకూలంగా ఉంటే ధనము, ధనాభివృద్ధి, ఆకస్మిక ధనము, సంతాన యోగము, విద్య, దైవానుగ్రహము, ఇవి పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. మరి సమగ్రహాలు ఏంటి అంటే మిశ్రమ ఫలితాలు ఇచ్చేవి శని భగవానుడు, శుక్రుడు. మరి వీళ్ళు జాతక స్థితిని బట్టి, అంటే ఈ 2 గ్రహాలు మీ జాతకంలో ఏ స్థానంలో ఉన్నాయో చూసి ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలను మనం గణన చేసుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి శత్రు గ్రహాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే బుధ గ్రహము
అత్యంత శత్రుగ్రహం అన్నమాట. ఈ కుజుడు చర్యను సూచిస్తాడు, అంటే యాక్షన్ అన్నమాట, దాన్ని సూచిస్తాడు. బుధుడు ఏం చేస్తాడు? లెక్కలు, తర్కాలు, ఇద్దరు క్వైట్ ఆపోజిట్ అన్నమాట. వీటిల్లో ఇబ్బంది కలిగించేటట్టుగా చేస్తాడు. రెండు భిన్నమైనటువంటి కుజుడు, బుధుడు ఇద్దరు రెండు విభిన్నమైనటువంటివి అనమాట. అయితే మరి బుధుడికి సంబంధించిన లోహాలు ఏమిటి అంటే కంచు, ఇత్తడి. ఈ రెండు లోహాలు ఈ రాశిలో ఉండేవాళ్ళు కాస్త దూరంగా పెట్టే ప్రయత్నం చేసుకోండి. మరి బుధ దోషం ఉన్నప్పుడు మీ ఇంట్లో వాస్తు ప్రభావం ఎలా ఉంటుందంటే ఉత్తర దిశకు మీకు దోషం ఎక్కువగా ఉండే అవకాశము, పగిలిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, గాజు సంబంధితంగా వస్తువులు కానీ వెంటనే తీసి పడేసే ప్రయత్నం చేసుకోండి. చెత్త కాగితాలు, పనికిరాని కాగితాలన్నీ పనికొస్తాయిలే, ఉంచుదాంలే, తర్వాత చూద్దాంలే అంటూ వాటిని పోగేసుకుని బీరువాల్లో కానీ లేదా కబోర్డ్స్ లో కానీ పెట్టకండి. ఏది పనికిరాదో అప్పటికప్పుడు చింపేసి పారేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పాడైపోయినటువంటి కమ్యూనికేషన్ పరికరాలు, అంటే ఇయర్ బడ్స్ కానీ లేదంటే ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, వాడనివి, పగిలిపోయినవి లేదా మీకు అవసరం లేనివి తీసి అవతల పారేసే ప్రయత్నం చేసుకోండి. ఇవి ఉంచుకోవడం వల్ల తర్వాత పనికొస్తాయి, బాగు చేయించుకుందాము అని ఉంచుకుంటే కనుక బుధుడు బలంగా ఉండి చెడు దోషాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇంటి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే ధనము నిల్వలేకపోవడము, సంపాదన ఉన్నా కానీ సేవింగ్స్ చేయలేకపోవడము, అంటే దాచుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో మోసాలు రావడము, భాగస్వామ్యులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. మరి కుటుంబ పరంగా ఎలా ఉండబోతోంది అంటే చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా గొడవ అవ్వడము, అది దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. మరి పిల్లల విషయంలో ఎలా ఉంటుందంటే వారి చదువులో కానీ వారి ఉన్నతిలో కానీ ఆటంకాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. మరి బుధ దోషం వల్ల వచ్చే కష్టాలు ఏమిటి అంటే ఆరోగ్యం మీద విపరీతమైన ఇంపాక్ట్ కనబడుతుంది. ఎలా అంటే నరాల బలహీనత, తరువాత చర్మ సంబంధిత సమస్యలు రావడము, దీంతో పాటు అసలైన ప్రధానమైనది జ్ఞాపక శక్తి లోపించడము, మతిమరుపు, ఇలాంటివి మెదడుకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందంటే మీరు సబ్మిట్ చేసే ఫైల్స్ కానీ లేదా మీరు రాసే ఫైల్స్ కానీ తప్పుడు సమాచారం పొందపరచబడి ఉంటుంది. దీంతో పాటు ప్రమోషన్స్ ఆగిపోవడం కానీ లేదా ప్రమోషన్స్ లేట్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి వ్యాపార పరంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఒప్పందాలు ఫెయిల్ అవుతాయి. భాగస్వామ్య పార్ట్నర్షిప్ ఒప్పందాలు కానీ, టెండర్స్ వేయడం కానీ ఇలాంటివన్నీ ఫెయిల్ అయ్యే అవకాశము, అంటే కాకుండా వివాదాల్లోకి వెళ్లే అవకాశం కనబడుతుంది. తప్పుడు లెక్కలు చూపించడం జరుగుతుంది అనమాట. మరి వివాహం సమస్య ఎలా వస్తుంది అంటే వివాహాలు దగ్గర దాకా రావడము, చెడిపోవడము, మాకొద్దు అని వాళ్ళు వెళ్ళిపోవడము, లేదా అంటే సగం వరకు అయ్యి, అంటే ఎంగేజ్మెంట్ వరకు అయ్యి వివాహం కాకపోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. మరి పరిహారం ఏం చేసుకోవాలి అంటే కనుక బుధుడికి అత్యంత ఇష్టమైనవి ఆకుపచ్చ వస్త్రాలు, ఆకుపచ్చ సంబంధించినటువంటి పచ్చని పెసర్లు, ఇవి దానంగా ఇచ్చుకుని గణపతిని ఎక్కువగా ఆరాధిస్తే బుధ గ్రహం తాలూకా ఫలితాలు, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అయితే బుధ మంత్రము ఓం బ్రాం బ్రీం బ్రౌ సహ బుధాయ నమః, ఈ మంత్రాన్ని 108 సార్లు 21 లేదా 40 రోజుల కాల వ్యవధిలో ముగించుకునే ప్రయత్నం చేయాలి. మరి కుజబలం పెరగాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతి మంగళవారము కందులు దానంగా ఇవ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, హనుమంతుణ్ణి ఎక్కువగా పూజించే ప్రయత్నం చేసుకోండి. మరి భూమాతకు ప్రతి రోజు లేచిన వెంటనే ఫస్ట్ ప్రప్రథమంగా మనకి కనబడేది భూమాత తల్లి. లేస్తూనే ఆ తల్లికి నమస్కారం చేసుకుని కాలు కింద పెట్టే ప్రయత్నం చేయండి. కుజ మంత్రము ఓం క్రాం క్లీం క్రౌం సహ భౌమాయ నమః, ఈ మంత్రాన్ని 108 సార్లు
45 రోజుల వ్యవధిలో అంటే మీ జాతకంలో ఏ గ్రహము బలహీనంగా ఉందో చెక్ చేసుకుని దానికి సంబంధించిన, ఇది గోచార రీత్యా కాబట్టి మీ రాశిలో ఏదైతే తక్కువ ఉందో, బలం తక్కువ ఉందో దాన్ని ఈ మంత్రం చదివి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. జప సంఖ్య 108 రోజులు, చదవవలసిన వ్యవధి 45 రోజులు. వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా శత్రుగ్రహాలు ఏమిటి అంటే కనుక, బుధుడు దోషమైతే శత్రువుల రూపంలో అంటే స్నేహితుల రూపంలో మీకు శత్రువులు ఏర్పడము, పత్రాలు అంటే మీ డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి పోవడం కానీ, కాలిపోవడం కానీ, లేదా అంటే అందులో తప్పులు ఉండడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో మీరు వివాదాస్పదంగా ప్రొజెక్ట్ అవ్వడము, అంటే ఎక్కువగా వార్తల్లోకి రావడము, చెడు ప్రచారాలు జరగడము, ఇలాంటివి జరిగే అవకాశాలు, లేని నిందలు పడే అవకాశం కనబడుతుంది. కోర్టు వ్యవహారాలు, అనవసరంగా కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడము, కేసులు మీ మీద పడ్డము, తర్వాత మీరు పెట్టే సంతకాలు అవి ఆటోగ్రాఫ్లు అనుకుని సంతకాలు పెట్టేస్తే దాని వల్ల వచ్చిన నష్టాలు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రత్యేకమైన మరి వాస్తు సూచనలు తెలుసుకోవాలి కదా. ఈ వాస్తు సూచనలు మీ ఇంట్లో ఉత్తర దిశ ఖాళీగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి. ఇది ప్రథమ సూక్తి. తర్వాత పాత మొబైల్స్, మీకు పనికిరాని మొబైల్స్ ఏదో గుర్తుగా వాడి వీళ్ళ గుర్తు అనుకుని గుర్తుగా కూడా మీరు పాత మొబైల్స్ ని ఉంచుకోవద్దు. సైన్స్ పరంగా అది రేడియేషన్ అయినప్పటికీ మనకి జ్యోతిష్య పరంగా, వాస్తు పరంగా చూస్తే అది నెగిటివిటీని ఇచ్చే అవకాశం ఉంది. పాడైపోయిన కంప్యూటర్లు కానీ, లేదా అంటే ప్రింటర్లు కానీ, లేదా అంటే పాడైపోయిన గడియారాలు, వాళ్ళ గుర్తు వీళ్ళ గుర్తు అనుకుని దాచుకునే ప్రయత్నం చేయకండి. ఇంట్లో అస్సలు పెట్టుకోకండి. వీలైతే పారేయండి, లేదా ఎవరికైనా ఇచ్చేయండి. ఏది కాదు అంటే కనుక ఎక్కడైనా వదిలేసి వచ్చేయండి. తర్వాత పచ్చని మొక్కలు మీ స్తోమతకి తగ్గట్టు, మీకున్న ప్రాంగణానికి తగ్గట్టు మొక్కలు పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. అది కూడా ఉత్తర భాగంలోనే పెంచితే చాలా మంచిది అనమాట. మరి మహాపరిహారం ఏంటంటే, ప్రతి మంగళవారము స్కంద షష్ఠి కవచాన్ని మీరు తప్పనిసరిగా ఒక్కసారైనా పఠించే ప్రయత్నం చేయండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా మిత్రగ్రహాలు, శత్రుగ్రహాలు, అవి ఇచ్చే ఫలితాలు, వాటికి సంబంధించిన మంత్రాలు, జప సంఖ్య, ఇలాంటి సంపూర్ణ సమాచారం మీకు ఇవ్వడం జరిగింది. స్కిప్ చేయకండి. పాటించుకుంటే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. నమస్తే.